మేడిగడ్డపైకి నో ఎంట్రీ, గేట్లు మూసేసి బోర్డు పెట్టిన ఎలాంటి సంస్థ. బ్యారేజ్ అడుగున బొయ్యారం బయటపడటంతో అలర్ట్, 50 మీటర్లకు పెరిగిన గుంత సైజు, లోపలికి మీడియా రాకుండా అడ్డగింత, ఇంకా ఎన్ని లోపాలు ఉన్నాయోనని అనుమానాలు అంటూ చూస్తూ ఉన్నాం. ఇగో ఇక్కడ బోర్డున చూడుర్రి. ఆఖరికి ఎల్ఎన్టీ అనేటువంటి ఒక వరల్డ్ క్లాస్ సంస్థ కూడా ఇవాళ దిక్కుమాల సంస్థ అనేటువంటి పేరుకు దిగజారబోతోంది ఈ కాళేశ్వరం మేడిగడ్డ సుందిల బ్యారేజ్లు చేయబట్టి. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఎల్ఎన్టీ సంస్థ నిషేధాజ్ఞలు విధించింది. గేట్లు మూసేసి బ్యారేజ్ దగ్గర నో ఎంట్రీ బోర్డును ఏర్పాటు చేసింది. అనుమతి లేని వారికి నో పర్మిషన్ అని రాసిపెట్టింది. గత బీఆర్ఎస్ సర్కార్ తరహాలో మీడియాను రాకుండా అడ్డగిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ గోడకూలి 17 బాహుబలి మోటార్లు నీట మునిగిన సమయంలో ఇలాగే నిషేధం విధించారు. మెగా కాంట్రాక్ట్ సంస్థ మీడియాను ప్రజాప్రతినిధులను ఎవరిని రాకుండా ఆపేసింది. ఎన్ని విమర్శలు వచ్చినా గేట్లు తీయలేదు. ఇప్పుడు ఎల్ఎన్టీ కాంట్రాక్ట్ సంస్థ కూడా పాత పద్ధతిని అవలంబిస్తుందనే చర్చ కూడా జరుగుతున్నది. దాని కంటిన్యూషన్ చదువుదాం కానీ 4 గేట్లు కట్ చేయాల్సిందే. మేడిగడ్డలో మరో 2 గేట్లను తొలగించాలంటున్న అధికారులు. ఇప్పటికే 20-21 గేట్లను తీసేయాలన్న ఎన్డీఎస్ఏ కమిటీ 19-22 గేట్లను కూడా తీసేయాలంటున్న అధికారులు. ఇగో ఈడ పడ్డది బొక్క. ఆ బొక్కను పూడుస్తడానికి ఆ బొక్క సైడ్ ఎవరు పోకుండా ఉండేందుకు ఇగో బ్యారికేడ్ లాగా వాళ్ళు వేసినటువంటి రిబ్బన్స్ అన్నమాట అవి. మేడిగడ్డ బ్యారేజ్లో ఇంకా ఎన్ని లోపాలున్నాయో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యారేజ్ అడుగున భారీ నేల బొయ్యారం. మేడిగడ్డ బ్యారేజీ అడుగున భారీ నేల బొయ్యారం బయటపడింది. శుక్రవారం బ్లాక్ 7లో 20-21 పియర్స్ ఎదురుగా భూమిపై కనిపించిన గుంత సైజ్ చాలా తక్కువగా ఉండగా శనివారం నాటికి విపరీతంగా పెరిగింది. 1.5 మీటర్ పొడవు, 1.5 మీటర్ వెడల్పు, 6 ఫీట్లకు పైగా లోతున్నట్లుగా కనిపించిన గుంత ఒక్క రోజు గడిచేసరికి సుమారు 100 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పులకు పెరిగింది. లోతు ఎంత ఉందో ఎవరికీ తెలియట్లేదు. 7వ బ్లాక్లో పిఎస్ కింద భూ అంతర్భాగంలో ఇసుక మట్టి కొట్టుకుపోవడం వల్ల ఈ బొయ్యారం ఏర్పడినట్లు గుర్తించిన కాంట్రాక్ట్ సంస్థ ఇంజనీర్లు ఆ చుట్టుపక్కలకు ఎవరు పోకుండా రెడ్ రిబ్బన్ పెట్టి డేంజర్ జోన్గా ప్రకటించారు. అటువైపు కార్మికులు, ఇంజనీర్లతో పాటు ఎలాంటి వెహికల్స్ వెళ్లకుండా ఎర్ర జెండాలు పాతారు. ఎలాంటి ప్రమాదం సంభవించకుండా ముందే అలర్ట్ అయ్యారు. కాగా గేట్లకు తాళాలు వేయడం వెనుక ఎల్ఎన్టీ కాంట్రాక్ట్ సంస్థకు ఇరిగేషన్ ఇంజనీర్ల సహకారం ఉన్నట్టు చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో పనిచేసినట్టుగానే ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా తొత్తులు లెక్క పనిచేస్తున్నారు. ప్రజలకి నిజాలు తెలియకుండా, ప్రజల దగ్గరికి నిజాలు చేరవేయకుండా మళ్ళా తొత్తు వ్యవస్థే. వాడి సంఖ వీడు, వీని సంఖ వాడు, నాకు నువ్వు ఫేవర్ చేయి, నీకు నేను ఫేవర్ చేస్తా, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలకు దోసుక తిందామనేటువంటి వ్యవస్థే కనిపిస్తున్నది తప్ప ఇంకేం లేదని మనం మాట్లాడుకోవచ్చు. కొట్టుకుపోయిన సీసీ బ్లాక్లు, సిమెంట్ రాఫ్ట్. 7వ బ్లాక్లో పిఎస్ కుంగిన ప్రాంతానికి సమీపంలో నేల బొయ్యారం పడిన చోట సిమెంట్ రాఫ్ట్ కానీ సీసీ బ్లాక్లు కానీ కనిపించట్లేదు. పిఎస్కు అనుబంధంగా 4 మీటర్ల డెప్త్ 25 మీటర్ల దూరం వేసిన రాఫ్ట్ కనిపించకుండా పోవడం, సీసీ బ్లాక్లు వరద కొట్టుకుపోవడం, అక్కడ నేలపై ఇసుక మట్టి కనిపించడం చూసి ప్రమాద తీవ్రత చాలా భారీగా ఉందని సైట్ దగ్గర పనిచేస్తున్న ఇంజనీర్లు చర్చించుకుంటున్నారు. కేవలం 2000 క్యూసెక్ల వరద నీటికే గుంతలు బయటపడుతుంటే రాబోయే వానాకాలం వరదలకు 7వ బ్లాక్ తట్టుకొని నిలబడుతుందా లేదా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యారేజీని కాపాడేందుకు భూ అంతర్భాగంలో వేసిన సీకెంట్ ఫైల్స్ ఉన్నాయో లేవో గుర్తించడానికి టెస్టులు నిర్వహించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇదివరకే ఆదేశాలు ఇచ్చింది. ఈ టెస్టులు ఇంకా పూర్తి చేయలేదు. కేవలం తాత్కాలిక మరమ్మతుల కోసం బ్యారేజీ పిఎస్ దగ్గర ఇసుక తోడితేనే ప్రమాద తీవ్రత ఎంత భారీగా ఉందో బయటపడిందని. అసలైన టెస్ట్ రిపోర్టు వస్తే బ్యారేజీ పనికొస్తుందా రాదా, ఆఖరికి బ్యారేజ్ పనికొస్తుందా రాదా అన్న విషయం చాలా ఈజీగా తెలిసిపోతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఒకవేళ బ్యారేజ్ పనికి రాదు అనే విషయం కనుక బయటపడితే, అనేలాగా కనుక టెస్ట్ రిపోర్ట్లు వస్తే తూర్పు తిరిగి తెలంగాణ సమాజం మొత్తం దండం పెట్టాల్సిందే. ఇక అయిపోయింది. మేడిగడ్డ మీద ఈ కేసీఆర్ ఫ్యామిలీ దోచుకున్నటువంటి సంపద అంతా ఆ జేబుల్లోకి ఈ బ్యారేజ్ తూర్పు మీద దండం పెట్టి ప్రజల మీద అప్పుల భారం మోపడానికి తప్ప ఇక ఎందుకు పనికిరాదు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాటే. బొయ్యారం బయటపడడంతో అలర్ట్ అంటూ చూస్తా ఉన్నాం. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర బొయ్యారం బయటపడిన విషయం శుక్రవారం మీడియాలో ప్రచారం అయింది. దీంతో శనివారం ఉదయమే మీడియాను బ్యారేజ్ వైపు రాకుండా అడ్డుకోవాలని ఎల్ఎన్టీ సంస్థ బ్యారేజ్ వద్ద గేట్లను మూసేసింది. ఇది గేట్లు మూసేయడంతో మహారాష్ట్ర వాస్తులు సైతం ఇబ్బంది పడ్డారు. ఇదే సమయంలో మీడియా పర్సన్ బ్యారేజ్ దగ్గరికి వెళ్తే అనుమతి లేదని లోపలికి పంపించబోమని గేట్లు తాళాలు తీయకుండా వెనక్కి పంపించారు అనేటువంటిది చూసినాం.